అయితే ఈ దినము ఒకసారి ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి దినముగా ఇంట్రడక్షన్ కొంచెం చూసుకొని తర్వాత 7 సంఘాలు, ఆ 7 సంఘాలలో మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘం గురించి లోతైన అంశాలను మనము ప్రభుల వారి దగ్గర నేర్చుకోనక ముందు అసలు సంఘము అంటే ఏంటి అనేది కూడా కొద్ది నిమిషాలు చూడాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. అయితే ప్రకటన గ్రంథములో ఆ 404 వచనాలు ఉంటున్నాయి. అయితే 556 ఆ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి విషయాలనే ఇక్కడ 404 వచనాలలో ఇక్కడ ఆ యొక్క వచనాలను మనము మెమరు వేసుకోవడము, గుర్తు చేసుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రకటన గ్రంథమును ఆ ప్రకటన గ్రంథము అంటేనే సాతానుడికి వాడి అనుచరులకి చాలా భయం వేస్తుంది. చాలా హేట్ చేస్తాడు. ఎందుకు హేట్ చేస్తాడు అంటే ఈ ప్రకటన గ్రంథములో వాడి యొక్క గతి, వాడి యొక్క అంతము, వాడు ఏ విధంగా డిస్ట్రాయ్ అవ్వబోతా ఉన్నాడో వ్రాయబడి ఉంటది. ఆ విషయాలు కూడా తెలుసు వాడికి. కాబట్టి వాడు భయపడ్డమే కాకుండా దేవుని బిడ్డలను, విశ్వాసులను ఈ బుక్కు చదవనివ్వకుండా, ఈ బుక్కులో ఉన్నటువంటి అంశాలను ప్రక్కకు తీసుకొని రాకుండా ఆ అంటే నేర్చుకుని మనము రాకుండా ఉండే విధంగా ఆ సాతానుడు మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ అంశము నాకు అర్థమైందో, ఓ అందుకోసం కదా వీడు సాతానుడు ప్రకటన గ్రంథము చదవనివ్వకుండా ఆ విశ్వాసులను ఆ దారి మళ్లిస్తూ ఉన్నాడు కదా అన్న సీక్రెట్ నాకు తెలిసినప్పటి నుంచి గత 26 సంవత్సరాలలో ఇప్పటికీ నేను 34 సంవత్సరాలు 34 సార్లు ఆ చదవడం జరిగింది, ధ్యానించడం జరిగింది. కనీసము ఒక 8 సెమినార్లకు ఇంటెన్షనల్గా అదే పనిగా వెళ్ళడం జరిగింది. తర్వాత 2-3 చోట్ల దేవుడు ఇదే ప్రకటన గ్రంథాన్ని షేర్ చేసేకి కూడా నాకు ఆ యొక్క అవకాశం ఇస్తూ ఇంకా నేర్పిస్తా ఉన్నాడు. అంటే నేను ఎన్నిసార్లు చదివాను, ఏం చేశాను అనేది ఇక్కడ కాదు, కానీ ఈ సాతానుడు విశ్వాసులను ఎందుకు దారి మళ్లించి ఈ బుక్కు చదవకుండా చేస్తాడు అన్న సీక్రెట్ను మనం గమనించాలని నేను ఎప్పుడైతే గమనించానో ఇంకా తీవ్రతను పెంచి అదే పనిగా వాడికి ఏదైతే ఇష్టం లేదో మనల్ని చదవనివ్వకుండా చేస్తా ఉన్నాడో అన్న సీక్రెట్ని బట్టి నేను ఇంకా ఎక్కువ పదే పదే చదవడము, దాని లోపల ఉన్నటువంటి అంతర్యాల్ని గమనించడము, నేర్చుకోవడము, ప్రిపేర్ అవ్వడము, రెండవ రాకడకు ఆ విధంగా సిద్ధపడము జరుగుతూ వస్తూ ఉంది నా జీవితంలో. అయితే రక్షణ అనుభవము లేని వారికి ఈ ప్రకటన గ్రంథం అంటే చాలా భయపడతారు. కానీ రక్షణ ఉన్న వాళ్ళు ప్రకటన గ్రంథము గురించిన అవగాహన, ఇంకా లోతైన అవగాహనలోకి వెళ్ళాలని చెప్పి దేవుడు మనకు ఆరాటాన్ని క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే దేవుడైతే భయమును కలిగించేదానికి కాదు, కానీ భయమును తొలగించేదానికే మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఉంచి ఈ ప్రకటన గ్రంథములో అయితేనేమి, బైబిల్ గ్రంథంలో అయితేనేమి ఈ విధంగా సహవాసాలలో కూర్చొని మనము నేర్చుకునేదానికి దేవుడు మనకు ప్రత్యేకంగా ఆ యొక్క అవకాశాలని ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు రక్షణ పొందిన వారైతే ఇది ఆదరణ ఇస్తూ ఉంటుంది, ఆశ తీరుస్తూ ఉంటుంది, ఆందోళనను తొలగిస్తూ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉండే ఈ ప్రకటన గ్రంథాన్ని మనము పదే పదే చదవాలని చెప్పి మరొకసారి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ ప్రకటన గ్రంథము ఎందుకు చదవాలి అంటే ఇక్కడ 3 రకములైనటువంటి ఆశీర్వాదాలని మనం చూస్తూ ఉంటున్నాం. చదువు వారును, ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంటది కదా, బ్లెస్సెడ్ ఆర్ ద వన్స్ హూ రీడ్స్, హూ హియర్స్ అండ్ హూ టేక్ ఇట్ టు హార్ట్. చదువు వారును, వినువారును, గైకొను వారును అన్నటువంటి 3 అంశాలు. ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో వారు ధన్యులు అని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము 1వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా,
మనము ప్రకటన గ్రంథము చదవాలి, అనేక మార్లు చదవాలి, వినాలి. ఎక్కడ ప్రకటన గ్రంథం గురించిన ధ్యానము ఉంటే అది మనము అవకాశాన్ని తీసుకోవాలి. అట్లనే చదవడము, వినడమే కాకుండా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాలి. మనము అప్లై చేసుకుంటూ పెరగాలి అని చెప్పి, దయచేసి ఆ అప్లై చేసుకున్న విషయాలను ఇతరులతో కూడా పంచుకుంటూ, ఇతరులను కూడా మనం ఎంకరేజ్ చేస్తూ, ఈ విధంగా ప్రకటన గ్రంథములో మనము తీవ్రతను పెంచాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఒకసారి ఇంట్రడక్షన్ లాగా చూస్తే, ఈ నేను చాలా సార్లు చదివాను, విన్నాను, అనేక సార్లు పాడ్కాస్ట్ అయితేనేమి, తర్వాత ఇట్లా నేను ఆహ్, అన్ని సార్లు వినిన తర్వాత, చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మనము అంటే ఎక్కువ అభ్యాసముతో కూడినటువంటి మాటలను, అంశాలను మనము గమనించుకోవాలని చెప్పి దేవుడు మనకి ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి నేరేటివ్‌గా మనం చూసుకుంటే ఇక్కడ మొదటి అధ్యాయము యేసు ప్రభుల వారు, మనకు రాజులకు రాజై ఉన్నటువంటి యేసు ప్రభుల వారి గురించి మొదటి అధ్యాయంలో బాగా లిఖించబడి ఉన్నది. అలాగే 2, 3 అధ్యాయాలలో ఆ యొక్క సైన్యము, ప్రభువుల వారి సైన్యము అంటే 7 సంఘాలు లేదా యూనివర్సల్ చర్చ్, ఆ సార్వత్రిక సంఘాన్ని ఒక సైన్యములాగా యేసు ప్రభుల వారు ఇక్కడ ప్రిపేర్ చేయడము, ఆ విధంగా ఏవైనా లోటుపాట్లు ఉంటే, తప్పొప్పులు ఉంటే వాటిని సరిదిద్దడము యేసు ప్రభుల వారు చేస్తా ఉంటున్నారు. అయితే 4-22 అధ్యాయాలు, మిగిలిన 18, 19 అధ్యాయాల్ని ప్లాన్ ఏంటి, ఆయన ఏం చేయబోతా ఉంటున్నారు అని చెప్పి అది వాటిని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే తర్వాత 5, 6 అధ్యాయాలు భూమి మీద ఏం జరగబోతా ఉన్నాయి, 7-18 అధ్యాయాలు పరలోకంలో, 5, 6 పరలోకంలోను, 7-18 వరకు భూమి మీదను, అలాగే 19వ అధ్యాయము రెండవ రాకడ గురించి, 20, 21, 22 నిత్యత్వములో జరగబోయే విషయాలు. వీటన్నిటిని బట్టి కూడా దేవుడు మనకు ఈ యొక్క లోతైన మాటల్ని మనకు దేవుడు ఈ ఈ దిన చర్యలలో మనకు నేర్పిస్తా ఉంటున్నారని చెప్పి మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నాం. అయితే ప్రకటన 1వ అధ్యాయము 19వ వచనంలో ఏమని ఉంటదంటే, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అంటే ఆ దినములో పత్మాసులో అపోస్తలుడైనటువంటి యోహాను గారు దేవుని యొక్క దర్శనములో చూస్తూ ఉన్న వాటిని, అలాగే ఆ సమయములలో జరుగుచున్న వాటిని, దాని తర్వాత జరగబోయే వాటిని గురించి ఆ దినములో అపోస్తలుడైనటువంటి యోహాను భక్తునికి యేసు ప్రభుల వారు సాక్షాత్తు దర్శనములో మాట్లాడడము, చూపించడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ప్రకటన గ్రంథాన్ని 3 సెక్షన్స్‌గా డివైడ్ చేసుకుంటే మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా నేను ఎలాగ చూశానంటే, ఈ ప్రకటన గ్రంథమును 6 విధానాలుగా కూడా మనము గమనించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. సాహిత్యపరంగాను, ఉపమానము లేదా అలంకారముగాను, సూచనాత్మకముగా చాలా సైన్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. అలాగే ప్రవచనాత్మకముగా రాబోయే సంగతులను గురించి దేవుడు తన యొక్క గ్రంథములో లిఖించబెట్టి అలాగే మనకు అర్థాన్ని చెప్పబోతా ఉంటున్నారు. అయితే మరి ముఖ్యంగా ఆత్మీయంగా మనం ఏం నేర్చుకుంటామో, ఈ దినము ఏమి మనము అభ్యాసం చేయాలి, ఈ దినచర్యలో మనం ఏమి అప్లై చేసుకోవాలి అన్నటువంటి ఈ 3 అంశాలు, అంటే ప్రవచనాత్మకముగా ఉన్నవి ఆత్మీయముగా తీసుకొని మనము ఏ విధంగా అభ్యాసం చేయాలి అని చెప్పి, ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి 3 అంశాలను, ఆ 3 ఆస్పెక్ట్స్‌ని నేను ఎక్కువ ఎంఫసైజ్ చేయాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు ఒక చిన్న కథను, ప్రసాద్ రెడ్డి అంకుల్, అనంతపూర్‌లో ప్రసాద్ రెడ్డి అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ చెప్పినటువంటి కథను నేను ఒకసారి మీ మధ్యకు
తీసుకొని వచ్చి ఈ కథను నేను వీలైతే 1-2 సార్లు ఇప్పుడు చెప్తాను, లేదా ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ మనం ధ్యానిస్తూ ఉంటే ఈ కథను నేను రిమైండ్ చేసి ఈ కథను మనము మనసులో గుర్తుపెట్టుకుంటే ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక ఒక బిగ్ ఓవర్వ్యూని మనము కలిగి ఉంటామని చెప్పి ఇక్కడ నేను గమనిస్తూ ఉంటున్నాను. ఏంటంటే ఒక సముద్రము ఉన్నది, సముద్రములో ఒక బురుజు ఉన్నది, ఆ బురుజులో తేనె ఉన్నది, ఆ తేనెను తిన్నాను అన్నటువంటి ఈ 4-5 పదాలు మనం గుర్తుపెట్టుకుంటే ప్రకటన గ్రంథం అంతా కూడా బాగా గుర్తున్నట్లే మనకు గమనించవచ్చండి. ఏంటంటే సముద్రం ఉన్నది, అంటే సముద్రములో మొదటి అక్షరము సా, రెండవ అక్షరము ము. అలాగే ఈ సముద్రములో ఒక బురుజు ఉంది, బురుజులో తేనె ఉంది, తేనెను తిన్నాను అన్నటువంటి కొన్ని పదాలను, ఏం పదాలు అవి? సముద్రము, బురుజు, తేనె, తిన్నాను. 4 అక్షరాలు. సముద్రం ఉంది, సముద్రంలో బురుజు ఉంది, బురుజులో తేనె ఉంది, తేనె తిన్నాను. సముద్రము, బురుజు, తేనె, తిన్నాను అనే 4 అక్షరాలను మనం గుర్తుపెట్టుకుంటే సముద్రములో ఉన్నటువంటి మొదటి 2 అక్షరాల నుండి సంగములు, ముద్రలుగా మనము చూడొచ్చు. అలాగే రెండవ పదమైనటువంటి బురుజులో నుంచి మొదటి అక్షరము బూరలు, రూపములుగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మూడవ పదము తేనెలో నుండి తే అంటే తెగుళ్ళు, చివరిగా తిన్నాను అంటే నా అంటే నాశనములు, ఏడవది నూతనములు. చాలా క్లియర్గా 7 అంశాలను, 4 పదాలు, 7 అంశాలను మనం గుర్తుపెట్టుకునేకి ఈ కథను గుర్తుపెట్టుకుంటే ప్రకటన అంతా కూడా మనకు చాలా క్లియర్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సముద్రము, బురుజు, తేనె, తిన్నాను. వీటిలో నుంచి సంగములు, ముద్రలు, బూరలు, రూపములు, తెగుళ్ళు, నాశనములు, నూతనములు. ఈ విధంగా మనము మొదటి 3 అధ్యాయాలు, తర్వాత 3 అధ్యాయాలు, తర్వాత 3 అధ్యాయాలు, ఈ విధంగా మనం డివైడ్ చేసుకొని 22 అధ్యాయాలని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా ఏంటి? ప్రకటన గ్రంథం గురించినటువంటి ఇంట్రడక్షన్గా మనం చూస్తే ఇప్పుడు మొదటిగా ఉన్నటువంటి సముద్రములో సాలో అంటే సంగములు, 7 సంగములు అన్ని కూడా ఈ ప్రకటన గ్రంథంలో 7 దేవుడు లెక్కించబెట్టి పెట్టారు. ఆ 7కు ఉన్నటువంటి ఆ నంబర్ని కూడా 7 దినాలు సృష్టించడం అయితేనేమి, తర్వాత 7 అని మనము చాలాసార్లు బైబిల్ గ్రంథంలో చూస్తూ నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ దినము 7 సంఘములు, ఆ 7 సంఘములు కూడా ఏంటివి అంటే ఆ 7 సంఘాలకు దేవుడు ఇచ్చిన మెప్పులు, తప్పులు, ఒప్పులు, ప్రాక్టికల్గా ఏంటి, పవర్ఫుల్గా ఉండే కొన్ని అంశాలను, కొన్ని పీరియాడికల్గాను, చాలా పర్సనల్గాను, ప్రవచనాత్మకముగాను యేసు ప్రభుల వారు ఆ దినములో పద్మాసులో అపోస్తులైనటువంటి యోహాను భక్తునికి ఇచ్చినటువంటి ఆ దర్శనము, ఆ మాటలను వాక్య భాగములో మన కోసము ఇప్పుడు కూడా అంటే పీరియాడికల్గా అంటే ఆ దినములో ఉన్న వాటివైతేనేమి, కానీ నెక్స్ట్ జనరేషన్స్ టు జనరేషన్ మనం అందరము కూడా మానవ జాతి పరలోకములోకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత మనం సిద్ధపరచబడి నిత్యత్వములోనికి వెళ్ళేంత వరకు కూడా ఈ ప్రకటన గ్రంథము చాలా ప్రాక్టికల్ గాను, పవర్ఫుల్ గాను, పర్సనల్ గాను, ప్రవచనాత్మకముగాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మొదటిగా 7 సంఘాల గురించి మనము ధ్యానించక ముందు, ప్రత్యేకంగా ఈ దినము మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘం గురించి ధ్యానించక ముందు, సంఘము అంటే ఏంటి? సంఘము అనేది మనందరికీ తెలుసు. కానీ సంఘము అంటే అదేదో చర్చ్ అంటూనే ఏదేదో చర్చ్ బిల్డింగ్ అని అనుకుంటా ఉంటారు కొంతమంది. కానీ చర్చ్ అంటే ఆ చర్చ్ బిల్డింగ్ కాదండి. సంఘ దర్శనము లేదా సంఘ మర్మము అని మనం వింటూ ఉంటాం ఈ 2 పదాలు. సంఘ దర్శనము అని చెప్పి అనేక పెద్ద పెద్ద దైవజనులు సంఘ దర్శనము కలిగి ఆ సంఘ దర్శనమును చాలా చక్కగా తీసుకెళ్లారు అని చెప్పి చూస్తూ ఉంటారు.
మనము ప్రత్యేకంగా మన ఇండియా నుండి, సౌత్ ఇండియా నుంచి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూస్తే సంఘ దర్శనము భక్త సింగ్ గారు తీసుకొని రావడము, ఆ ఎంఫసిస్ చేయడము మనందరికీ కూడా తెలుసు. అలాగే సంఘముతో పాటు నేను ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. సంఘము ఈ దినాలలో చర్చ్, తర్వాత పారా చర్చ్ మినిస్ట్రీస్ అని మనము వింటూ ఉంటాం. పారా చర్చ్ మినిస్ట్రీస్ కి మనం ఎగ్జాంపుల్ గా బ్రదర్ బిల్లీ గ్రహం గారిని చూస్తే, ఆయన సంఘాన్ని లేదా సంఘ దర్శనాన్ని ఒకవేళ మనం స్థాపించినట్లుగా చూడడం, కానీ ఆయన చాలా మినిస్ట్రీస్ ప్రపంచమంతా కూడా ఆయనను దేవుడు వాడుకున్న విధానమును బట్టి చాలా మినిస్ట్రీస్ వచ్చాయి. అంటే పారా చర్చ్ మినిస్ట్రీస్, సంఘము లోకల్ స్థానిక సంఘము చేయలేనటువంటి మినిస్ట్రీస్ ని వారు ఆ సంఘములో ఉన్నటువంటి లీడర్స్ ఆ సంఘ దర్శనాన్ని లేదా సంఘ మర్మాన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి ఆ సమయాలలో పారా చర్చ్ మినిస్ట్రీస్ ని దేవుడు తీసుకురావడము, అనేక పారా చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు తన యొక్క పరిచర్యను ముందుకు సాగించడము మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సంఘ దర్శనము, సంఘ మర్మము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సంఘము అంటేనే యేసు ప్రభుల వారికి ఇది హార్ట్ బీట్. యేసు ప్రభుల వారి డిఎన్ఏ ఏంటి అంటే, మనం ఒకసారి డిఎన్ఏ లాగా చూస్తే లేదా హార్ట్ బీట్ లాగా చూస్తే, ఆయనకు సంఘము అంటే చాలా ఇష్టము. సంఘము అంటే ఆయనకు చాలా ఇష్టము. ఎప్పుడైతే ఈ సీక్రెట్ నేను తెలుసుకున్నానో, నేను కూడా ఆ సంఘము అనే దాన్ని నేను హార్ట్ బీట్‌గా చేసుకోవాలని, ఆ విధంగా నేను సంఘము అంటే మనం కూడా హార్ట్ బీట్‌గా చేసుకొని, అంటే సంఘము అనే దాన్ని మనం ఇంకా లోతుగా మనము ధ్యానించి, ఆ విధంగా మనము సంఘం గురించినటువంటి లోతైన సత్యాల చేత మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఒకసారి సంఘము అని నేను కొన్ని మాటల్ని మీకు ఈ దినము తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రత్యక్షపు గుడారము అంటే ఏంటి? దేవాది దేవుడు తన బిడ్డల మధ్య ఉండాలి అని చెప్పి పరలోకములో ఏ విధంగా అయితే ఆ యొక్క దేవాలయము ఉన్నదో, ఆ దేవాలయపు నమూనాను మోషే గారికి ఇవ్వడము, ఆయన ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని, ఆయన దానిలో నివాసం చేయాలని చెప్పి ఇక్కడ ప్రకటన 21:3లో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. అంటే దేవాది దేవుడు ఆది నుండి ఆదాము అవ్వలను సృష్టించిన దినము నుండి మనుషులతోనూ ఆ యొక్క మానవ జాతితో ఉండాలని చెప్పి, ఆయన నివాసం చేయాలని, ఆయన సన్నిధిని మన పట్ల కుమ్మరించాలని చెప్పి ఎప్పుడు ప్రతి దినము ప్రతి క్షణము కోరుకునే గొప్ప దేవుడు అని చెప్పి మరి ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ దేవుని నివాసము పరలోకంలో ఏదైతే ఉన్నదో ఆ నమూనా ప్రకారము ప్రత్యక్షపు గుడారాన్ని ఇశ్రాయేలీల మధ్య ఆ దినము పాత నిబంధన గ్రంథంలో నిర్మించడము. అయితే ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ప్రత్యక్షపు గుడారాన్ని ఈ తర్వాత సాలమోన్ గారు, కింగ్ సాలమన్ ఆ యొక్క టెంపుల్ ని కట్టడము, తర్వాత థర్డ్ టెంపుల్ కూడా నిర్మించబోతుంది అని చెప్పి ఇశ్రాయేలీలు ఈ దినం కూడా వెయిట్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి పాత నిబంధన కాలము ప్రకారం మనం ఒకసారి చూస్తే పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆలయాన్ని, నివాసాన్ని నమూనా ప్రకారము భూమి మీద కూడా దేవుడు మన మధ్య నివసించాలని, అలాగే ఈ క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే ఆయన క్రీస్తు ప్రభుల వారి స్వరక్తము చేత కొనబడినటువంటి విలువైనటువంటి ఆ సంఘాన్ని, ఆయన స్వరక్తము చేత కొన్నటువంటి సంఘము. మనం పాట కూడా పాడుకుంటా ఉంటాం కదా. కాబట్టి యేసు ప్రభుల వారి రక్తము చేత ఎవరైతే కడుగబడి ఆయనను రక్షకునిగా వారి యొక్క జీవితాలలో ఆహ్వానిస్తారో, స్వీకరిస్తారో, హృదయమందు విశ్వసించి నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వారికి రక్షణ కలిగిన తర్వాత వారు సంఘములో సభ్యునిగా చేర్చబడ్డము. ఆ విధంగా మనము ఇతరులకు కూడా ఆ యొక్క గ్రేట్ కమిషన్ ద్వారా ఇతరులకు కూడా మనం ఆ సువార్తను తీసుకెళ్ళి బయట ఉన్న వారిని సంఘము లోపలికి తీసుకురావాలని చెప్పి మనము
ఆ దేవుడు ఇచ్చిన సమాధానపు పరిచర్యను మనము ఇతరులతో పంచుకుంటూ వారిని కూడా మనము దేవునిలోకి తీసుకొని వస్తూ ఆ విధంగా సంఘముగా మనం ఏర్పడతా ఉంటున్నాం. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే పాత నిబంధన గ్రంథములో సాక్షాత్తు ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క ఆలయములో దేవుని యొక్క సన్నిధిని మనము ఏ విధంగా ఉంటుందో గమనించాం. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమంటారంటే ప్రభుల వారు 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటారు. అదే ఆయనకు ఆలయముగా మనము అనేక మార్లు నేర్చుకున్నాము, చూస్తూ వచ్చాం. అటువంటి అవగాహనలో మనం పెరుగుతా ఉన్నాం. మనము మన యొక్క హృదయము దేవుని ఆలయము ఎంత గొప్ప విషయం అండి. ఎంత గంభీరమైనటువంటి ఎంత ఎంతో గొప్ప విషయము మనకు తెలిసి కూడా మనం చాలాసార్లు ఇగ్నోరెంట్‌గా మనం బ్రతుకుతా ఉంటాం. కాబట్టి మన హృదయాన్ని దేవుని ఆలయముగా ఆయన చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నారు. ఆ సత్యం ఎరిగి ఎందుకంటే ఆది నుంచి చూస్తే ఆదాము అవ్వలతో దేవుడు ఉండాలనుకున్నారు. ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క నివాసము ఉండాలని దేవుడు అనుకున్నాడు. అలాగే థర్డ్ టెంపుల్ కూడా వారు నిర్మించాలని చెప్పి ఇశ్రాయేల్ చూస్తా ఉంటున్నారు. అయితే ఈ దినము కృపాకాలంలో చూస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో ఉండాలని, మన కుటుంబములలో ఉండాలని చెప్పి దేవుడు ఆరాటపడుతూ, ఆశపడుతూ ఉన్నటువంటి ఆ సీక్రెట్‌ని, ఆ మర్మాన్ని మనము ఎప్పుడైతే గమనిస్తామో మన జీవితము పర్సెప్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. కాబట్టి మన కుటుంబంలో గాని, మనకు తెలిసిన వారిలో ఇంకా ఎవరైనా రక్షణ అనుభవం లేకపోతే దయచేసి దేవుడు వారికి కూడా రక్షణ ఇచ్చేలాగున మనం ప్రార్థన చేయాలి. ఆ సమాధాన పరిచర్యను మనము చేపడుతూ, ఆ గ్రేట్ కమిషన్‌ని మనము ముందుకు తీసుకెళ్తూ, అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురావాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మన సహవాసంలో, మన బిడ్డలలో, కుటుంబంలో ఎవరైనా ఇంకా ప్రభువుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించకుంటే, ఇదే దినము, ఇదే సమయము రక్షణ దినము. మనము దేవుణ్ణి అంగీకరించాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ పరిశుద్ధ ఆత్మ యొక్క ఆలయమైనటువంటి నీ హృదయము, నా హృదయము రేపు 1000 ఏండ్ల పరిపాలనలతో మనము యేసు ప్రభుల వారు రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను ఆయన కింగ్డమ్‌లో నీవు నేను పరిపాలన చేసే గొప్ప బిడ్డలముగా మనము ఆయన క్రింద మనము పరిపాలనలో ఉండేటటువంటి అనుభవంలో 1000 ఏండ్ల పరిపాలన, దాని తర్వాత నిత్యత్వములో మనము ఉండబోతా ఉంటున్నాం. ఈ సత్యము మనం ఎప్పుడైతే గమనిస్తామో సంఘము అంటే ఏంటి? సంఘం మర్మము ఏంటి అంటే మనమందరం కూడా తిరిగి దేవుని యొక్క సన్నిధిలోకి చేరి అక్కడ దేవునితో నిత్యత్వము ఉండబోతా ఉంటున్నాం. ఆదాము హవ్వలు ఏ విధంగా అయితే దేవుని సన్నిధి నుండి వారు వెలివేయబడినారో తిరిగి యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసము స్వంత రక్తాన్ని జీవితాన్ని ధారపోసి సిలువ రాను మీద తిరిగి మనల్ని తండ్రి స్థానమునకు తండ్రి సన్నిధానమునకు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీకు నేను చెప్తాను అని వాగ్దానము చేసినటువంటి ఆ యేసు ప్రభుల వారి మాటలను మనము సజీవముగా మనము నిజమైనగా మనము లివింగ్ హోప్ను సజీవ నిరీక్షణను కలిగిన వారమై మనం ఆ విధంగా బ్రతకాలని చెప్పి ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంథంలో చర్చ్ అంటే వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ మనమందరము అనేక అవయవములు ఒక శరీరములో అనేక అవయవములు ఏ విధంగా అయితే ఉంటున్నాయో ఆ అనేక అవయవములు కలిగినటువంటి ఒక బాడీగా సంఘస్థులముగా మనం ఉంటున్నాం. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. ఒకరినొకరు మనము ఎప్పుడు నిందించుకొని ఒకరినొకరు మనము క్రిటిసైజ్ చేసుకొని ఒకరినొకరు మనము పొడుచుకుంటూ ఉండలేము. ఎందుకంటే ఒక చెయ్యి ఇంకొక చెయ్యిని పొడుచుకుంటూ ఎప్పుడు గాయపరుస్తూ ఉండదు కదా, సహాయం చేస్తుంది. కాబట్టి ఈ మర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనము ఏదో ఒక లోకల్ చర్చ్గా మా సంఘము అని ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక గుంపుగా మనము బ్రతకకూడదు. కానీ సంఘస్థులముగా అంటే ఈ సార్వత్రిక సంఘములో మనందరం కూడా ఒక సంఘములో ఉంటున్నాము. శిరస్సు
హెడ్ ఆఫ్ ద చర్చ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి మరొకసారి మనము ఆ అవగాహనలో మనం పెరగాలి. మనమందరం కూడా అనేక అవయవములు కానీ ఒక బాడీగా మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఏ విధంగా అయితే భిన్నత్వములో ఏకత్వము అని చెప్పి మనము అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక రకాలైనటువంటి కల్చర్స్ కలిగినటువంటి భారతదేశాన్ని గురించి మనం అనుకుంటామో, మనము మన సంఘము గురించి కూడా మనము ఈ మర్మాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఈ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది కూడా చాలా చోట్ల దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చి ఉంటారు. కానీ నాకు ఇచ్చిన ఒక చిన్న అవగాహనని, ఆ అండర్స్టాండింగ్ని మీతో నేను పంచుకొని నెక్స్ట్ 7 సంఘాల గురించి వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నాను. ఏంటంటే సంఘములో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి అనుభవిస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము. కాబట్టి విత్ ఇన్ 4 వాల్స్ ఆఫ్ చర్చ్‌లో ఏం చేస్తామంటే 4 అంశాలు చేస్తామండి. ఆ దేవుణ్ణి గురించి వింటాము, దేవునిని ప్రార్థన చేస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము, రొట్టె విరిచి సహవాసము కలిగి మనము ఉంటాము. కాబట్టి ఆరాధన, ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, సహవాసము, అలాగే రొట్టె విరిచి మనము పంచుకొని క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ఈ విధంగా 4 అంశాలు ఎక్కడ చేస్తాము అంటే విదిన్ 4 వాల్స్ చేస్తాం. అవుట్ సైడ్ 4 వాల్స్ మనం ఏం చేయాలి అంటే ఆ గ్రేట్ కమిషన్, సమాధానపరిచే పరిచర్యను మనం చేయాలి. అదే మత్తయి 25:35లో ఉంటది కదా. ఆ కుడివైపున మేకలను, కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను అని చెప్పి వేరు చేయబడినటువంటి వాటి గురించి వ్రాయబడి ఉంటది. ఏంటంటే హంగర్ అండ్ థర్స్ట్, పూర్ అండ్ నీడీ, ఆర్ఫన్స్, ప్రిజన్ మినిస్ట్రీ, సిక్, స్ట్రేంజర్స్, తర్వాత అనేకమైనటువంటి మిషన్స్, ఇవాంజలిజము, మిషనరీస్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి దేవుడు చూపించిన పరిచర్యను మనము చేసుకుంటూ, ఎందుకంటే సంఘము అన్నాక ఈ సంఘము ద్వారా దేవుడు చేయాలని ఆశపడతాడు. దయచేసి గమనించండి, ఏ పరిచర్య మనము చేసినా కూడా అది సంఘము ద్వారాను, సంఘము యొక్క ప్రేయర్ సపోర్ట్తోనూ మనము చేయాలి. ఈ అంశం కూడా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా సంఘము వెలుపట మనము సంఘముకు తెలియకుండా లేదా సంఘమును ప్రక్కన పెట్టి మనము పారా చర్చ్ మినిస్ట్రీ మనము చేయకూడదండి. ఏ మినిస్ట్రీ చేసినా కూడా అది సంఘము యొక్క ప్రార్థన సహకారాల చేత, ఏదో ఒక లోకల్ సంఘము చేత. రీసెంట్గా మనం కూడా కిడ్స్ కార్నివల్ని ఈ వీక్లో ముగించుకున్నాం కదా. సంఘము ద్వారా, సంఘములో, తర్వాత సంఘము యొక్క పరిసర ప్రాంతాల్లో దేవుడు చేయగలిగే ఆ యొక్క మంచి అనుభవాన్ని మన యొక్క టీమ్ ఫర్ క్రైస్ట్ వారికి దేవుడు ఇచ్చారు. కాబట్టి ఏది చేసినా కూడా సంఘము ద్వారా చేయాలి అని చెప్పి దేవుడు మనకి ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి అనుభవించాలి, అనుభవించింది తిరిగి పంచుకోవాలి. కన్జ్యూమ్ అండ్ కాంట్రిబ్యూట్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెస్ అన్నటువంటి వీటిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే సంఘము లోపల విశ్వాసమును మనము ఎదిగేటట్లు అక్కడ నేర్చుకుంటాము. సంఘము వైపున అంటే బయట మనము యాక్షన్, ఫెయిత్ ఇన్ యాక్షన్, అంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని మనము యాకోబు పత్రికలో కూడా నేర్చుకున్నాం కదా. కాబట్టి ఏదైతే మనము సహవాసములో లేదా సంఘములో నేర్చుకుంటున్నామో వాటిని బయట మనం వెచ్చించాలి, బయట మనము కాంట్రిబ్యూట్ చేయాలి. మన ఫెయిత్ని మనము ఇతరులకు పంచుకుంటూ సర్వింగ్ ద్వారా, సేవ ద్వారా కాంట్రిబ్యూట్ చేయాలి. మనం ఆ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని మనము విస్తరించేటట్లుగా ఈ భూమి మీద మనం బ్రతకాలి. కాబట్టి ఈ కొన్ని సంఘము గురించిన కొన్ని మాటల్ని, సంఘము అంటే ఇంకా 7-8 అంశాలుగా కూడా మనం వాక్య భాగంలో చూసుకుంటా ఉంటాం. ద బాడీ ఆఫ్ క్రైస్ట్, తర్వాత దేవుని యొక్క ఆలయము, ద పిల్లర్ ఆఫ్ ద ట్రూత్, ద హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ ప్రేయర్. కొన్ని సంఘాలు ప్రతి సంఘానికి వారికి సంబంధించిన ఆ సంఘానికి వాళ్ళు హౌస్ ఆఫ్ ప్రేయర్ అని యాడ్ చేసుకుంటారు, మనకు తెలుసు. అలాగే పీపుల్ ఆఫ్ గాడ్, ద బ్రైడ్ గ్రూమ్ అండ్ ద బ్రైడ్. సంఘము వరుడు, వధువు. వరుడు యేసు ప్రభుల వారిగాను,
సంఘము వధువుగాను మనము ఆ చిత్రీకరణను ఆ విధమైనటువంటి దృక్పథములో కూడా మనం వాక్య భాగంలో చూసుకుంటూ ఉంటాం. ద గుడ్ షెపర్డ్ అండ్ షీప్, ద ట్రూ వైన్ అండ్ ద బ్రాంచెస్, కార్నర్ స్టోన్ అండ్ స్టోన్స్, హై ప్రీస్ట్ అండ్ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్, ద బిల్డర్ అండ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఈ విధంగా అనేక అంశాలుగా మనము సంఘము గురించి మనము చూసుకుంటూ నేర్చుకుంటూ ఆ విధంగా మనం ఉంటాం. కాబట్టి నీవు నేను ఎవరు అంటే, ఒక సంఘాన్ని మనము బిల్డింగ్ లాగా చూస్తే ఆ పజిల్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ లెగో బిల్డింగ్స్ బ్లాక్స్ లాగా ఒక్కొక్క బ్లాక్ నువ్వు నేను, లేదా ఒక 2-3 బ్లాక్స్ మన ఒక సహవాసమేమో. నీవు నేను కలిగి ఉండే యాక్టివ్గా ఉండే సహవాసము సంఘములో ఒక 4-5 బ్లాక్స్ కలిగిన ఒక ఏరియానేమో. ఆ విధమైనటువంటి సంఘాన్ని గురించిన ఆ లోతైన ఆ దర్శనము, అలాగే మర్మమును దేవుడు మనకు ఇంకా మన హృదయములో లోతైన అవగాహనలని ఇస్తూ, సంఘము పట్ల మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనము చూసుకోవాలి, నేర్చుకోవాలి, ఆ విధంగా బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. సంఘము అంటే అదేదో ఒక బిల్డింగ్ కాదండి, మనమే సంఘము. మనం ఎక్కడ ఉంటే అదే సంఘము. కాబట్టి డోంట్ అటెండ్ ద చర్చ్ అంటే డోంట్ అటెండ్ ద చర్చ్ అంటే చర్చ్ బిల్డింగ్కి ఏదో వెళ్ళాలనే ఆశపడడం కంటే, ఇట్ ఈస్ నాట్ ద బిల్డింగ్, యు ఆర్ ద చర్చ్, బీ ద చర్చ్, ఇట్స్ నాట్ బిల్డింగ్. అదేదో బిల్డింగ్ చూస్తానే ఆ బిల్డింగ్ లేకపోతేనే సంఘము అని మనం ఏదో అటువంటి అవగాహనలో ఉంటాం. నో నో నో. యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన నీ హృదయము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను, మనము వి ఆర్ ద చర్చ్. కాబట్టి ఆ చర్చ్గా, ఆ సంఘముగా నువ్వు ఎక్కడికి పోతే అక్కడ సంఘాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు అనే అవగాహనలో మనము పెరగాలని చెప్పి ఈ సంఘం గురించిన కొన్ని మాటల్ని నేను ఇక్కడ వివరిస్తూ 7 సంఘాల గురించి ఇప్పుడు మనం ధ్యానించబోతా ఉంటున్నాం. ఈ 7 సంఘాలలో కూడా మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘము మనము కొంచెము వివరణగా చూసుకుంటాము. అయితే ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే 7 సువర్ణ దీప స్తంభములు, 7 సువర్ణ దీపస్తంభములు అంటే అవి 7 సంఘములుగా మనము 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. అలాగే 7 నక్షత్రములు అంటే 7 దూతలు, లేదా 7 సంఘాలకు లీడర్స్ గా ఉన్నటువంటి, ఆ పాస్టర్స్ గా ఉన్నటువంటి, షెపర్డ్స్ గా ఉన్నటువంటి, ఎల్డర్స్ గా ఉన్నటువంటి ఆ దూతలకు దేవుడు ఆ దినములో యేసు ప్రభుల వారు ఆ పద్మాసులో అపోస్తులైనటువంటి యోహాను గారికి లెటర్స్ రాయమని చెప్పి రాసి ఆ లెటర్స్ ని వెళ్ళి ఆ చర్చెస్ కి ఇవ్వమని, ఆ చర్చిలో ఉండే ఆ లీడర్స్ ఆ లెటర్స్ ని సంఘములో గట్టిగా అనౌన్స్మెంట్స్ లాగా ఈ లెటర్స్ ని సంఘములో వారు గట్టిగా చదవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని ఆ దినాలలో మనము ఎట్లా ఉన్నది అని చెప్పి, ఎఫెసు సంఘము అంటే, ఎఫెసు సంఘము చాలా శ్రమల ద్వారా వెళ్ళి చాలా ఓపికతో తన యొక్క సహనముతో ఎఫెసు సంఘము ఉన్నట్లుగాను, స్మిర్నా సంఘము అన్నిటికంటే ఎక్కువ పర్సిక్యూషన్స్, శ్రమల గుండా పోయినటువంటి సంఘము ఏది అంటే స్మిర్నా సంఘముగాను, తర్వాత పొల్యూటెడ్ అంటే కలుషితమైపోయినటువంటి సంఘము పెర్గమము సంఘము, ప్యాటర్న్ అంటే మనం కూడా చూస్తూ ఉంటాం కొన్ని సంఘాలు ప్యాటర్న్ ని చాలా ఎంఫసైజ్ చేసి, ఆ ప్యాటర్న్ ఉంటేనే ఇదే దర్శన ప్రకారము అని చెప్పి ప్యాటర్న్ ని ఎంఫసైజ్ చేసేటటువంటి సంఘాలు మనం చూస్తూ ఉంటాం. తయతైరా సంఘములో నుండి, ఆ సంఘపు కాలము నుండి వారు ప్యాటర్న్ ని చాలా ఎంఫసైజ్ చేస్తూ వస్తూ ఉన్నట్లుగా కూడా మనము తుయతైరా సంఘములో నుండి కొన్ని అంశాలను నేర్చుకోబోతా ఉంటున్నాం. అలాగే ప్రొఫెస్ అంటే ఈ యొక్క సువార్తను ఇతరులకు చెప్తూ వివరిస్తూ వారు యేసు ప్రభుల వారిని ఎక్కువగా మినిస్ట్రీ పరిచర్యను సాగించినటువంటి సంఘముగా కూడా సారదీస్ సంఘము. అలాగే ఫిలడెల్ఫియా సంఘము చాలా ప్యూర్, పవిత్రమైన సంఘముగా దేవుడు వర్ణిస్తూ మాట్లాడినటువంటి మాటలు. లవోదికయ సంఘము, ఆ లవోదికయ సంఘము ప్యాసివ్ అంటే నులువెచ్చగా,
వెచ్చగానైనను చల్లగానైనను లేవు, నీవు నులువెచ్చగా ఉన్నావు, నేను నేను ఉమ్మి ఉమ్మి వేసినట్లు ఉమ్మి వేస్తాను అని చెప్పి మాట్లాడుతూ లవోదికయ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ లవోదికయ సంఘము ఒకవేళ కాలమానం ప్రకారం చూస్తే, ఈ నీవు నేను ఉన్నటువంటి సంఘ కాలమానము ప్రకారం చూస్తే, నీవు నేను ఉండే ఆ సంఘాన్ని లవోదికయ సంఘముగా ఆ, వర్ణించుకోవచ్చు. ఆ విధంగా మనము వివరణలో చూసుకోవచ్చు. కాబట్టి ఈ 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయి అంటే, ఇప్పుడైతే ఆ 7 సంఘాలు ఆ, ఆ సంఘాల యొక్క బిల్డింగ్స్ లేవండి. ఎందుకంటే ఈ భౌగోళిక ప్రకారం మనం చూస్తే ఈ 7 సంఘాలు టర్కీ దేశంలో, ఆ టర్కీ దేశంలో ఉన్నటువంటి ఆ సిటీస్ లో ఆ సంఘాలు అప్పట్లో ఉన్నాయి. అయితే ఈ దినాలు ఎఫెసు సంఘం గురించి దేవుడు ఏమంటాడంటే, నీ యొక్క నీ దగ్గర లైట్ ని నేను తీసేస్తాను అని అంటాడు. ఆ తీసేస్తాను అని చెప్పిన ప్రకారమే ఈరోజు ఆ ఎఫెసు సంఘము టెంపుల్ కానీ, అక్కడ సంఘము కానీ లేకపోవచ్చు, అక్కడ ఉండదేమో అండి. ఆ విధంగా దేవుడు చెప్పిన ప్రకారము ఈ సంఘాలు ఇప్పుడు అక్కడ అక్కడ లేవు. ఆ ఆ పాతబడిన శిథిలాలు ఉన్నాయేమో కానీ అప్పట్లో ఉన్నటువంటి ఆ తీవ్రతరమైనటువంటి ఆదిమ సంఘము లేదా ఈ ఆదిమ లోకల్ సంఘాలు ఇప్పుడు లేవు. ఒక శిథిలాలు మాత్రమే ఉన్నాయి. ఆ శిథిలాల దగ్గర ఎవరు ఆరాధనకు కూడుకోరు. కాబట్టి దయచేసి ఒకసారి గమనిస్తే ఈ 7 సంఘాలు టర్కీ దేశంలో ఆ శిథిలాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ మొదటి సంఘము ఎఫెసు సంఘమును మనం చూస్తే లవ్లెస్ అంటే ప్రేమను కోల్పోయిన సంఘము. ఆ ఎక్కడ ఉన్నాయి అంటే అప్పట్లో మైనర్ ఆసియా అని అంటారు కదా, ఆ మైనర్ ఆసియా అనే ఇప్పుడు టర్కీ ప్రదేశం. ఆ టర్కీ దేశంలో మ్యాప్లో మనం చూస్తే ఆ 7 సంఘాలు అక్కడ ఉన్నట్లుగా మనము గుర్తు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ పీపీటీ నేను మీకు అందరికీ ఇస్తాను, మీరు ఇంకా లోతుగా ధ్యానంలో వీటిని వాడుకోవచ్చు. అయితే ఈ 7 సంఘాలకు ప్రభువుల వారు ఆ దినము అపోస్తులైన పౌలు గారికి 7 లెటర్స్ ని ఇచ్చారు. అలాగే అపోస్తులైన పౌలు గారు కూడా 7 లెటర్స్ రాశారు. ఎఫెసు సంఘముకు, ఫిలిప్పి సంఘముకు, కొరింథీ సంఘముకు, గలతీయులకు మనం వాక్య భాగాల్లో చదువుకుంటూ ఉంటాం కదా. అలాగే యేసు ప్రభుల వారు కూడా 7 పారబుల్స్ ఉపమానాలు కూడా చెప్తూ మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 7 సంఘాల నుండి మనము ఏం నేర్చుకోవచ్చు, ఎట్లా నేర్చుకోవచ్చు అని ఒకసారి గమనిస్తే, కాలమానం ప్రకారము అంటే ఆ దినాలలో ఆదిమ సంఘము నుండి లేదా ఆదిమ లోకల్ సంఘాలకు దేవుడు ఏం చెప్పారో అప్పుడు వారికి ఉపయోగపడింది. జనరేషన్స్ టుగెదర్ ఈ సంవత్సరాలు, ఈ 2000 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు కూడా కాలమానం ప్రకారము ప్రతి సంఘానికి, ప్రతి స్థానిక సంఘానికి ఇది వర్తిస్తుంది. ప్రతి స్థానిక సంఘము కూడా ఈ 7 సంఘాలులో ఉండే కొన్ని గుణగణాలు మనకు ఉన్నాయి. స్థానిక సంఘాన్ని మనము పోల్చుకుంటే, ఈరోజు నీవు నేను వెళ్ళే స్థానిక సంఘము ఈ 7 సంఘాలలో ఏదైనా ఒక సంఘముగా కూడా చూడొచ్చు, లేదా 7 సంఘాలలో ఉండే అన్ని తప్పులు, ఒప్పులు, మెప్పులు మన ఒకే ఒక స్థానిక సంఘములో కూడా ఉన్నట్లుగా కూడా మనము చూసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతముగా, ఎందుకంటే ఇది వరకు మనం నేర్చుకున్నాం కదా, మన హృదయమే మనము దేవుని యొక్క ఆలయముగా దేవుడు చేసుకున్నారు. కాబట్టి వ్యక్తిగతముగా మనం ఏం నేర్చుకోవాలి, కుటుంబము అంటే కుటుంబము కూడా ఏం నేర్చుకోవాలి. ఒకవేళ నీవు నేను ఎవరమైనా రెస్పాన్సిబుల్ ఎల్డర్స్ గా ఉంటే, మొదట వారు ఇంట్లో కుటుంబము వారికి మొదటి సంఘం. కుటుంబంలో ఉండేటటువంటి భార్య బిడ్డలు వారికి మొదటి సంఘం. ఏ పాస్టర్కైనా, ఏ చర్చి ఎల్డర్కైనా, ఏ రెస్పాన్సిబుల్ బ్రదర్కైనా ఇండ్లు మొదటి సంఘముగా, కుటుంబము మొదటి సంఘముగా పరిగణిస్తూ వారు వ్యక్తిగతముగా నేర్చుకుంటూ, కుటుంబముగా నేర్చుకుంటూ, అక్కడ నేర్చుకున్నవి సంఘములో మనము ఆ దేవుడు ఒకవేళ రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఇస్తే ఆ సంఘములో మనము ఆ ఆ సంఘ దర్శనం ప్రకారము, సంఘ మర్మముని మనము అక్కడికి తీసుకెళ్ళి, నీవు నేను వ్యక్తిగతముగా పర్సనల్గా ఏం నేర్చుకున్నామో, కుటుంబపరంగా ఏమి అప్లై చేసుకున్నామో వాటిని మనము సంఘములో
అప్లై చేసుకుంటూ ఆ విధంగా నువ్వు ఒక బ్లెస్సింగ్గా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి 7 సంఘాలను వ్యక్తిగతంగా చూసుకోవచ్చు, ప్రాక్టికల్గా మనము అన్వయించుకోవాలి, అలాగే లాభకరముగా చూసుకోవాలి, ప్రభావితము చేసుకోవాలి. సంఘము మర్మము, దర్శనము వీటన్నిటిని మనము దేవుడు ఈ 7 సంఘాల ద్వారా చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆ యొక్క మాటలని మనము ప్రభావితం చేసుకొని వాటిని మనము అనుభవించి వాటిని ఇన్ఫ్లుయెన్స్ మొదట మన జీవితంలో మన కుటుంబంలో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఇతరులకు మనము బ్లెస్సింగ్ గా వారి జీవితాలలో వారి కుటుంబాలలో మనమందరము సంఘముగా మనము ఆ విధంగా పెరగాలి. ఆ విధంగా పెరగాలని చెప్పి దేవుడు ప్రవచనాత్మకముగా ఈ ప్రకటన గ్రంథములో అనేక అంశాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నారండి. అయితే ఈ 7 సంఘాలు వారి యొక్క కాలమానం ప్రకారం చూసుకుంటే మొదటి సంఘము 30 నుండి అంటే కింద ఉంది చూడండి దయచేసి. ఎఫెసు సంఘము కింద ఉంది. 30 నుండి 100 వరకు, అంటే యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత మొదటగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వారి వారి మీదికి వచ్చి ఆ 120 మంది తర్వాత అనేక మందికి అనేక మందికి దర్శనమిస్తూ వారిని ఎక్విప్ చేసినటువంటి మొదటి సంఘము ఈ ఎఫెసు సంఘముగా, అంటే ఏడి 30-100 మధ్యలో ఉన్నటువంటి సంఘము ఎఫెసు సంఘము. దాని తర్వాత ఈ విధంగా కాలమానం ప్రకారం చూస్తే నేను ఇండివిజువల్ గా సంఘం గురించి మాట్లాడినప్పుడు ఆ కాలమానమును మనం గుర్తు చేసుకోవచ్చండి. కాబట్టి 100 నుంచి 312 సంవత్సర కాలములో స్మిర్న పర్సిక్యూటెడ్ చర్చ్. ఈజీగా గుర్తుపెట్టుకునే దానికి ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ద ఈచ్ చర్చ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈఎస్పి, టిఎస్పి, ఎల్. ఈఎస్పి, టిఎస్పి, ఎల్ అని ఒక 4-5 సార్లు లేదా 10 సార్లు అనుకున్నామంటే ఈ దినము 7 సంఘాలు గుర్తుంటాయి. అలాగే ఆ 7 సంఘాలు ప్రతి సంఘము గురించి కొన్ని తప్పులు మెప్పులు అలాగే కొన్ని ఒప్పులు చెప్తా ఉంటున్నారు. ఆ విధంగా 2 సంఘాల గురించి అయితే తప్పులే లేవు అంటారు యేసుప్రభుల వారు. ఆ సంఘాలు ఏవి చూస్తే స్ముర్నా, ఫిలదెల్ఫియా. స్ముర్నా గురించి ఫిలదెల్ఫియా గురించి తప్పులే లేవు అని అంటాడు. కాబట్టి ఈ దినం మనం చూస్తే ఈ దినము ఈ కాలమాన ప్రకారము మన సంఘాన్ని లవదికయ సంఘముతో పోలుస్తారేమో కానీ మన సంఘాలలో తప్పులే లేవు అని చెప్పే సంఘాలుగా లేవండి. ఎందుకంటే మనము వెళ్తా ఉంటున్నాము స్థానిక సంఘము. నో చర్చ్ ఈస్ పర్ఫెక్ట్ చర్చ్ ఈ దినము. ఎందుకంటే మనమందరం కూడా లవదికయ సంఘములో తప్పులు లేనటువంటి ఏ స్థానిక సంఘముగా కూడా మనం వెళ్ళే సంఘాలుగా మనం చూడలేం. కానీ ఆ దినాలలో స్ముర్న, ఫిలదెల్ఫియా ఈ 2 సంఘాలకు దేవుడు తప్పులేమి కూడా చూపించలేదు. కానీ అనేకమైన తప్పులు చూపించినటువంటి సంఘాలు ఏవి అంటే సార్దీసు సంఘము, అలాగే లవదికయ సంఘము. లవదికయ సంఘములో చాలా తప్పుల గురించి ప్రభుల వారు చెప్తా ఉంటున్నారు. కాబట్టి మనము ఒకవేళ ఏ చర్చి చూసినా కూడా ప్రతి చర్చిలో ఆ యొక్క లోటుపాట్లు మనం చూస్తూ ఉంటాం. లోటుపాట్లు చూస్తూనే అదేదో ఆ సంఘాన్ని గురించి మనము ఏమైనా ఏమైనా మాట్లాడుకుంటా ఉంటామేమో కానీ ఓవరాల్ గా చూస్తే మనము లవోదికయ సంఘ కాలంలో ఉన్నాం కాబట్టి నో చర్చ్ ఈజ్ పర్ఫెక్ట్ చర్చ్. ప్రతి స్థానిక సంఘములో ఏదో ఒక తప్పులు ఉంటూనే ఉన్నాయి. చాలా తప్పులు ఉంటూనే ఉన్నాయి. కానీ ఆ తప్పులను సవరించేందుకు ఏ విధంగా దేవుడు నన్ను వాడుకుంటాడో ప్రభువుల వారు చెప్పిన మాట ప్రకారము ఆ సంఘములో ఒకవేళ రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించాలి. లేకపోతే మనము శాపగ్రస్తులం అవుతాము అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అయితే ఒక 3 చర్చిలకైతే తప్పులు ఉన్నాయి, అలాగే మెప్పులు కూడా ఉన్నాయి. ఆ సంఘాలే ఎఫెసు సంఘము. మొట్టమొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘముకు తప్పులు చెప్తారు, అలాగే మెప్పులు చెప్తారు. ఇంకొక సంఘము పెరగమము, తుయతైరా ఈ 2 సంఘాలు కూడా తప్పులు ఉన్నాయి, మెప్పులు ఉన్నాయి. ఈ విధంగా చాలా ఈజీగా 7 సంఘాల గురించి మనం గుర్తుపెట్టుకోవచ్చు. తప్పులు లేనటువంటి సంఘాలు స్ముర్నా, ఫిలదెల్ఫియా. చాలా తప్పులు కలిగినటువంటి లవదికయ సంఘ కాలంలో ఉన్నాము. కాబట్టి మనము వెళ్ళే ప్రతి లోకల్ స్థానిక సంఘము ఏదో ఒక తప్పులో ఇరుక్కుపోయి ఉంటది.
అది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లీడర్స్ ఆ విధంగా ఆ సంఘాన్ని నడిపిస్తూ దేవుడికి అవిధేయత చూపిస్తూ ఉన్నట్లుగా కూడా మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 7 సంఘాలను గురించిన ఒక టైటిల్‌ని మనం గమనిస్తే ఎఫెసు సంఘము గురించి ప్రేమ కోల్పోయిన సంఘము. అంటే మొదటి ప్రేమ వారు కోల్పోయినారు అని చెప్పి దేవుడు చెప్తారు. మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో చాలా లోతుగా చూసుకోవచ్చండి. తర్వాత 2 సంఘము స్ముర్న శ్రమల బారిన పడినటువంటి సంఘము. కలుషితమైనటువంటి సంఘము బెర్గమము. తుయతైర లోకంతో ఐక్యమైపోయింది. కలి లోకం అంతా కలిసిపోయింది. మతపరముగా ఉండిపోయింది సార్దీసు సంఘము. ఒక 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 మతమును తీసుకొని రావడము జరిగింది సార్దీసు సంఘ కాలంలో. అందుకే కదా ఈ దినము మనము ఏదైనా ప్రభువుల వారి గురించినటువంటి సువార్తను చెప్తే వాళ్ళు మతపరంగానే చూస్తా ఉన్నారు కానీ ఒక సంబంధము అంటే రిలేషన్షిప్ కలిగినటువంటి విధంగా యేసు ప్రభుల వారితో స్వంత రక్షకునిగా కలిగి మనము ఆయనను ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి, అది సంఘము, అది క్రిస్టియానిటీ అని చూడడం లేదు, మతపరముగా చూస్తున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూస్తే 5వ సంఘమైనటువంటి సార్దీసు సంఘ కాలంలో స్టార్ట్ అయింది. తర్వాత ఫిలడెల్ఫియా సహోదర ప్రేమ, లవోదికయ సంఘం అయితే వెచ్చగా లేదు, చల్లగా లేదు, నులువెచ్చగా ఉంది. దాని మీనింగ్ కూడా మనము తర్వాత చూసుకోబోతా ఉంటున్నాం. కాబట్టి 3 అంశాలు ప్రతి సంఘం గురించి చెప్పే 3 అంశాలు ఏవి అంటే, ప్రతి సంఘంకు నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు అక్కడ నుంచి విజయవంతం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వినాలి అని చెప్పి ఆ యొక్క యేసు ప్రభుల వారు ఆ దినములో మాట్లాడుతూ, ఎందుకంటే యేసు ప్రభుల వారు ప్రతి రోగానికి ప్రతి రోగికి ఒక డాక్టర్గా ఉండేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎవరు ఏంటి అని ఈ 4 డీస్ ని మనం ఒకసారి ఈజీగా గుర్తుపెట్టుకుంటే, యేసు ప్రభుల వారు డాక్టరు, ఆయన ఎవరు ఏంటి అని ఈ 2-3 అధ్యాయాలలో దేవుడు మనకు చెప్పడము, ప్రతి సంఘానికి ఆయన ఒక ఆ, ఏం రోగం ఉంది నిర్ధారణ చెప్పడము, అలాగే నివారణ చేయడము, అట్లనే చివరిగా డిక్లేర్ చేయడము. ఈ ప్రతి సంఘం అంటే ఇదిగో ఇది ఇది అని చెప్పి ప్రభుల వారు డిక్లేర్ చేస్తూ చివరిగా ఒకవేళ మనసు మార్చుకుంటే వారికి బహుమానం కూడా ఇవ్వబోతా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కొన్ని దైవజనులు నేను చెప్పినప్పుడు వీటిని నేను రాసుకొని క్రోడీకరించి ఇక్కడ పెట్టుకున్నానండి. ఎందుకంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేకి. కాబట్టి మొదటిగా ఎఫెసు సంఘాన్ని మనము చూసినప్పుడు కేవలము 6-7 వచనాలు మాత్రమే ఉన్నాయి, కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఎఫెసు సంఘములో ఉన్న దూతకు ఈ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నిమిత్తము, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో ఉండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనెత్తును అని చెప్పి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎఫెసు సంఘము శిథిలాలు మాత్రమే నిలబడి ఉన్నాయి. ఆ దినాలలో దేవుని బిడ్డలు ఈ శిథిలాల దగ్గర కలుసుకొని ఆరాధన చేస్తూ, దేవుణ్ణి ఆరాధన చేస్తూ, దేవుని దగ్గర ఉన్నటువంటి కొన్ని మాటలను విని వారు అభ్యాసం చేసుకుంటూ బ్రతికిన ఈ శిథిలాల ఉన్నటువంటి ఎఫెసు సంఘం అండి. ఈ శిథిలాలను మనం చూస్తూ ఉంటున్నాం. టూరిస్ట్గా ఒకవేళ వెళ్ళినప్పుడు మనం చూడొచ్చేమో. అయితే ఈ ఎఫెసు పట్టణము 7 పట్టణాలలో చాలా ప్రాముఖ్యమైన పట్టణముగా వివరించబడి ఉన్నది. ఎఫెసులో అర్తమీ దేవి దేవాలయము ఉన్నది. అంటే ఈ గాడెస్ ఆఫ్ డయానా అంటారు. ఈ అర్తమీ దేవి మనకు ఒక 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 అతను అపోస్తులుడైన పౌలు ఆ ఎఫెసు సంఘము
ఆ ఎఫెసు పట్టణంలో చెప్తూ ఉన్నప్పుడు దేవుని సువార్త, వారందరూ కూడా ఆ దేవుని వైపు తిరిగినప్పుడు ఒక ఒక అతని యొక్క ఈ అర్తమీదేవి ఆ బిజినెస్, అంటే ఈ ఐడల్స్ ని, విగ్రహాలను చేసి అమ్మేటటువంటి ఆయన బిజినెస్ ఆయన కోల్పోవడము, వారందరూ కూడా ఆ, ఆయన వైపు తిరిగి కొంతమంది ఆ అపోస్తులుడైన పౌలు గారికి అగెయిన్స్ట్ గా ఆ వెళ్ళి ఆయనను చంపాలని చెప్పి ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా మనం అపోస్తుల కార్యంలో మనము గమనిస్తూ ఉండి ఉంటాం. కాబట్టి ఎఫెసు పట్టణములో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఆ ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ఎఫెసు సంఘమును ఈ ఈ దినం ఏమంటారంటే సలూక్ అని పిలుస్తారు. ఇప్పుడు ఎఫెసు అని అనరు, కానీ సలూక్ అంటారు. కాబట్టి ఈ ఎఫెసు సంఘము దేవుని నామము నిమిత్తము భారము భరించినటువంటి సంఘము. ఆదిమ సంఘములో మొదటి స్థానిక సంఘముగా అంత్యొకయ సంఘము అని కూడా మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఆ సంఘపు కాలములో, ఆదిమ సంఘము కాలములో ఈ ఎఫెసు పట్టణములో ఉండే స్థానిక సంఘమును ఎఫెసు సంఘముగా మనం ఈరోజు చూస్తూ ఉంటున్నాం. మొదటి ప్రేమను మర్చిపోయింది. కాబట్టి ఆ సంఘస్థులు మొదటి ప్రేమను మర్చిపోయారు. కానీ కొన్ని అప్రిషియేషన్స్ ని దేవుడు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. నీవు క్రియలు వాడవు అంటే వారు నిజంగా వారు ఆ ఫెయిత్ ఇన్ యాక్షన్, వారి విశ్వాసాన్ని నిజంగా ఏ విధంగా వారు క్రియలు చేసి ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు అని మనము చాలా కష్టపడే వాళ్ళేమో. సహనము కలిగిన వారు, దుష్టులను సహించరు, అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని వారు కనుగొన్నారేమో. ఆ దినాలలో ఇవన్నీ వారు ఈ ఈ ప్రశంసలన్నీ వారు పొందుకున్నారు. ఒకసారి గమనిస్తే దేవుని బిడ్డలారా, నీవు నేను వెళ్ళే కొన్ని స్థానిక సంఘాలను మనము ఒకవేళ వెళ్తా ఉన్నామేమో, ఒకవేళ పర్సనల్ గా నీవు నేను అన్వయించుకుంటే నీవు నేను కూడా కొన్ని ఈ గుణగణాలు కలిగిన వారమేమో. మనము చాలా కష్టపడి దేవుని పరిచర్యలో చాలా నిమగ్నమై ఉన్నామేమో, చాలా సహనము కలిగిన వారమేమో. కొన్ని సంఘాలలో జరిగే ఆ యొక్క ఆ అఘోరమైనటువంటి ఆ యొక్క కార్యాలని చూసి మనము ఓపికతో పట్టి సహనంతో ఉన్నామేమో. సంఘానికి ఏం పట్టించుకోకుండా అటెండ్ అవుతా ఉన్నామేమో. ఒకవేళ దుష్టులు ఎవరైనా వస్తూ ఉంటే సహించకుండా వారిని ఆపుతా ఉండే ఆ స్టాండ్ కూడా తీసుకుంటున్నామేమో. భారము భరిస్తూ అలసిపోకుండా ఎవరైనా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎవరైనా వస్తే వారిని ఖండించి, వారు ఒకవేళ పుల్పిట్ కు వచ్చి అలాంటి వారికి పుల్పిట్ ఇవ్వకుండా నీవు నేను రెస్పాన్సిబుల్ గా అడ్డుకుంటున్నామేమో. ఆ సంఘము ఆరంభంలో ఉండే ఆ ఆ యొక్క ఈ ప్రశంసలన్నీ కూడా నీవు నేను కలిగిన వారమేమో. నీ కుటుంబములో ఇవన్నీ ఉన్నాయేమో. ఒకవేళ కొన్ని సంఘాలు ఆ చాలా చాలా ప్రశంసలు కలిగిన మన వెళ్ళే కొన్ని స్థానిక సంఘాలు ఉండొచ్చేమో. కానీ మొదట ఉన్నటువంటి ఆ ప్రేమను కోల్పోయిన స్థానిక సంఘాలుగా ఉన్నామేమో అని కూడా మనము చూడాలి. కాబట్టి ఈ ఎందుకు ఎఫెసు సంఘము అంత ప్రాముఖ్యమైనది అని చూస్తే, ఈ ఎఫెసు సంఘానికి 8 లెటర్స్ ని ఆ దేవుడు పంపించినట్లుగా అపోస్తులుడైన పౌలు ద్వారా అయితేనేమి, అపోస్తులుడైనటువంటి యోహాను ద్వారా అయితేనేమి, వారి ద్వారా ఈ ఎఫెసు సంఘానికి 7 లెటర్స్ లిఖించబెట్టి ఉన్నాయి. ఎఫిషియన్స్, తిమోతి ఆ చర్చికి షెపర్డ్గా ఉన్నప్పుడు ఆ ఎఫెసు సంఘముకు అపోస్తులుడైన పౌలు తిమోతికి 2 లెటర్స్ రాశారు. అలాగే అపోస్తులుడైన యోహాను గారు మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను కూడా ఆ పత్రికలు ఎఫెసు సంఘానికి రాసినట్లుగాను, అలాగే యోహాను సువార్త తర్వాత ఇంకొక లెటర్ ఏది, ఈ ప్రకటన గ్రంథములో ఈ 7 వచనాలు కూడా ఒక లెటర్ గా యేసు ప్రభుల వారు సాక్షాత్తు అపోస్తులుడైన పౌలు గారికి ఈ ఎఫెసు సంఘానికి ఇవ్వమని చెప్పి ఇచ్చిన లెటర్ని, అన్ని లెటర్స్ చూస్తే 8 లెటర్స్, ఎక్కువ లెటర్స్, ఎక్కువ పత్రికలు, ఎక్కువ ఆ దేవుని యొక్క వాక్యము వెదజల్లబడిన సంఘము ఏది అంటే అది ఎఫెసు సంఘముగా చూస్తాం. అందుకే ఈ ఎఫెసు సంఘము ఎన్ని ఎపిస్టల్స్, పత్రికలు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని పత్రికలలో నుండి చాలా సిద్ధాంతాలు, చాలా డాక్ట్రిన్స్ ని దేవుడు ఈ సంఘముకు, ఈ సంఘము ద్వారా మనందరికీ కూడా తీసుకొని రావడం జరిగింది.
కాబట్టి మొదలుపెట్టింది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. అయితే కొనసాగించింది తిమోతి, స్థిరపరిచింది ఎవరు అంటే అపోస్తలుడైన యోహాను గారుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఎఫెసు సంఘము ఈ విధంగా ఉన్న సమయాలలో హెచ్చరికలు ఇచ్చిన ఆ హెచ్చరికలు ఈ మొదటి అంటే ఈ 7 వచనాలలో చూస్తే, నీవు ఏ స్థితిలో ఉంటివో ఏ స్థితి నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొనుము, మారుమనస్సు పొందు, మొదటి క్రియలు తిరిగి చెయ్యి. అట్లా చేస్తే ఒకవేళ నీవు ఆ దేవుని యొక్క పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు ఆ, నువ్వు భుజించగలుగుతావు అని చెప్పి ఇక్కడ దేవుడు హెచ్చరిస్తా ఉంటున్నారు. కాబట్టి ఆ హెచ్చరికలు చూస్తే ఈరోజు నీకు నాకు వ్యక్తిగతంగా కూడా మనము వీ హ్యావ్ టు రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్ వాట్ వీ వర్ డూయింగ్ అర్లియర్. మనము రక్షణ పొందిన కొద్ది దినాలలో, కొద్ది సంవత్సరాలు, మొదటి సంవత్సరాలలో ఎంత సీరియస్గా, ఎంత యాక్టివ్గా దేవుని వాక్యం చదువుకుంటూ, దేవుని సంఘానికి, దేవుని యొక్క మీటింగ్స్కి వెళ్తూ, నేర్చుకొని ఇతరులకు పంచుతూ, చాలా యాక్టివ్గా, చాలా బిజీగా ఉన్న ఆ క్రియలను తిరిగి మనం చేయాలని చెప్పి దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మనం ఒకవేళ పడిపోతా ఉన్నామేమో, మారు మనసు పొంది మన మొదటి క్రియలను దేవుడికి మనం ఏవైతే చేస్తా వచ్చామో దేవుని పరిచర్యలో వాటిని చేస్తూ దేవుడిచ్చే ఆ జీవ వృక్ష ఫలములను మనము భుజింప భుజించేదానికి సిద్ధపడుతూ ఆ రెండవ రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ ఎఫెసు సంఘములో నికోలాయితుల క్రియలు అని వ్రాయబడి ఉంటది. నికోలాయితుల క్రియలు అంటే ఆ ఆదిమ సంఘములో ఆ అక్కడ సంఘస్థులందరూ చాలా తర్జన భర్జనలు చేసుకుంటూ ఉంటే ఒక డివైడ్ చేస్తారు. 7 ఎల్డర్స్ ని డివైడ్ చేస్తారు. ఆ 7 ఎల్డర్స్ ని డివైడ్ చేసినప్పుడు వారు జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడిన వారిని వేరుపరచి వారిని డీకెన్స్ గా చేస్తారు. ఆ డీకెన్స్ గా చేసిన వాళ్ళలో నికోలాయితు అంటే నికోలస్ అని ఒక ఆయన కూడా డీకెన్ గా ఉంటారు. కానీ చివరికి ఆయన బ్యాక్ స్లైడ్ అయిపోయి ఆయన చివరికి దారి తప్పి ఆయన చాలా విరుద్ధమైనటువంటి బోధన తీసుకురావడము, బిలాము బోధ అని ఇక్కడ సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో కూడా ఉంది కదా. ఎందుకంటే ఆ సంఘస్థులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇస్రాయేలీలు కూడా ఆ దినాలలో చాలా స్ట్రిక్ట్ గా దేవుణ్ణి ఇది చేస్తా ఉంటే ఆ బిలాకు కథ కూడా మనము చాలా సార్లు వినింటాము. కాబట్టి ఆ బిలాము బోధ శపించమని అడుగుతా ఉంటే శపించమని ఆ బాలాకు అడుగుతా ఉంటే ఆయన ఏం శపించినా అది ఆశీర్వాదముగానే వెళ్తా ఉంటే చివరికి ఈ ట్రిక్ ద్వారా ఆ ఇశ్రాయేలీల ప్రజలను డైవర్ట్ చేసి ఆ స్త్రీలు వ్యభిచారం చేసేటట్లు, దేవునికి అవిధేయులయ్యేటట్లు ఇవన్నీ కూడా మనము పాత నిబంధన గ్రంథంలో చూసాము. ఆ విధంగా ఈ నికోలాయితు అని ఆ నికోలస్ అనే ఆయన డీకెన్ గా మనము చూస్తూ ఆయన దారి తప్పిపోయి సంఘాన్ని మిస్లీడ్ చేసినటువంటి దినాలలో నికోలాయితుల క్రియలు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా లోతైన సత్యాలు చాలా ఉన్నాయి. ఆ నికోలాయితు క్రియలు అంటే ఏంటి అని అంటే చాలా ఈజీగా సింపుల్ గా మనం గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటే, సంఘస్థుల పైన రాజరికము చేసే వారిని నికోలాయితీలు అని చూడొచ్చు. ఫాల్స్ ప్రీచర్స్, ఫాల్స్ టీచర్స్ వీరందరూ కూడా ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉంటాం. నువ్వు దశమ భాగం ఇవ్వాలి దేవునికి, నువ్వు దశమ భాగము ఇస్తేనే దేవుడు నీకు తిరిగి అంతకంతకు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఒక తప్పుడు బోధను. ఎందుకంటే వారు ఆ దశమ భాగం, ఎందుకంటే వారు ఆ చర్చి రన్ చేసుకోవాలి అంటే దశమ భాగాన్ని ఎక్కువగా వారు ఎంఫసైజ్ చేయడము, రాజరికము చేయడము సంఘస్థుల పైన మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా మన సంఘములు, స్థానిక సంఘాలలో పలానా సంఘం అని నేను ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. ప్రతి సంఘములోనూ ఇవి ఉన్నాయి. కాబట్టి చాలా మంది జనము అంటే సంఘస్థులు కొన్ని పట్టి పట్టనట్లుగా వారి అనుచరులుగా కూడా వారు పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు అని చెప్పి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎఫిషియన్స్ వారికి మంచి డాక్ట్రిన్ ఉందేమో కానీ వారిలో ప్రేమ లేకుండా పోయిపోయింది. వారు మొదటి ప్రేమను మర్చిపోయారు.
అన్ని 8 లెటర్స్ దేవుడు ఇచ్చాడు కాబట్టి మంచి డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు కలిగిన సిస్టమ్, ఒక రాటన్ సిస్టమ్ ని క్రియేట్ అయిపోయిందేమో, కానీ వాళ్ళల్లో ప్రేమను వాళ్ళు కోల్పోయారు. కాబట్టి మంచి సేవ చేసే సంఘము, శ్రమలు అనుభవిస్తూ సహనము కలిగి పవిత్రమైనటువంటి సంఘములుగా మనం చూస్తూ ఉంటున్నామేమో. కానీ ప్రేమ ఒకవేళ ఉంటే, ఓన్లీ ప్రేమ ఉంటే మనం అలసైపోతాము. లేదా ప్రేమ లేకుండా ఒట్టి పవిత్రత ఉంటే నియంతలాగా వ్యవహరిస్తాము. రెండు కలిగి బ్యాలెన్స్డ్గా ఎవరు లీడ్ చేయగలుగుతారు అంటే యేసు ప్రభుల వారు. మన సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసు ప్రభుల వారు. ఆ యేసు ప్రభుల వారి అధికారం క్రింద మనం ఒకవేళ ఉండిన వారమైతే, గ్రేస్ అండ్ ట్రూత్, ప్రేమ ఉండాలి, పవిత్రత ఉండాలి, రెండు కలిగినటువంటి మంచి సంఘస్థులుగా మనము మెలుగుతూ ఎదుగుతూ దేవుడు మనల్ని ఆ విధంగా మనం ఉండే సంఘములో ఎదగాలని చెప్పి చివరిగా నేను ఈ ఎఫెసు సంఘము యొక్క సమ్మరీని నేను ఒకే ఒక స్లైడ్లో ఇస్తా ఉంటున్నాను. కాబట్టి ఈ ఎఫెసు సంఘము అంటే సంపూర్ణ ఉద్దేశము కలగది అని దానికి టైటిల్గా, అంటే మీనింగ్గా చూడొచ్చు. సంపూర్ణ ఉద్దేశము కలిగినది. అయితే టైటిల్ ఏంటి అంటే నీ మొదటి ప్రేమను కోల్పోయినావు అన్న టైటిల్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. సలూక్ అంటారు. 80% అంటే ఆత్మీయత కలిగిన సంఘముగా, ఒక 20% వాళ్ళలో అటు ఇటు ఉన్నటువంటి సంఘస్థులుగా చూస్తూ ఉంటున్నాం. కాలమానము ప్రకారం అయితే 30 AD. మెప్పులన్నీ ఇక్కడ ఉన్నాయి, 7 మొప్పులు. తప్పులున్నాయి, చాలా తప్పులు. అలాగే పురికొల్పు అంటే హెచ్చరికలు, గద్దింపులు ఏమేమైతే ఉన్నాయి. ఫలము ఏంటి అంటే జయించువానికి దేవుని పరదైసులో జీవవృక్ష ఫలములు. ఇవన్నీ కూడా ఆ దినములో ఎఫెసు సంఘముకు రాయబడి ఉందేమో, ఈ దినములో నీకు నాకు పర్సనల్గా మనం అన్వయించుకోవాలి, కుటుంబముగా మనం అన్వయించుకోవాలి. అలాగే మనము వెళ్ళే స్థానిక సంఘములో కూడా ఇవన్నీ ఉన్నాయేమో, ఎట్లా నీవు నేను కాంట్రిబ్యూట్ చేయాలి సామరస్యముతో, మంచి ప్రేమ, పవిత్రత కలిగిన, క్యారెక్టరిస్టిక్స్ కలిగిన ప్రాపర్ ప్రాక్టికల్ లైఫ్ని జీవిస్తూ నీవు నేను రెస్పాన్సిబుల్గా ఉండాలేమో అని చెప్పి ఆ విధంగా 7 సంఘాలకు, ఒకవేళ మనము ఇంకా మిగిలిన 6 సంఘాల గురించి ధ్యానిస్తే 7 సంఘాలకు ఎవరికి మెప్పులు ఉన్నాయి, ఏమేం తప్పులు ఉన్నాయి, పురికొల్పు ఏమున్నది, హెచ్చరికలు ఏమున్నాయి, గద్దింపు, తర్వాత ఫలము ఏంటి అని అన్నీ కలిపి ఒకే ఒక స్లైడ్లో 7 సంఘాల గురించి ఒకే ఒక స్లైడ్లో నేను ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మనము ధ్యానిస్తూ ఇంకా మిగిలిన 7 సంఘాల గురించి కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఈ విధంగా అనేక ఇన్ఫర్మేషన్, ఈ స్లైడ్స్ నేను గ్యాదర్ చేసుకొని నా పర్సనల్గా పెట్టుకున్నటువంటి ఈ స్లైడ్స్ నేను మీకు ఇస్తాను. ఎవరైతే ఇంకా లోతుగా వెళ్ళాలని ఆశపడతా ఉన్నారో దయచేసి మీరు సమయం తీసుకొని ఆ సమయంలో దేవుని పాదాల చేద్ద ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్తూ చివరిగా ప్రతి దినము ఎప్పుడు మనం నేర్చుకున్న ఒక కంఠత వాక్యంగా, మెమరీ వర్స్గా మనము ఈ దినము మెమరీ వర్స్గా చూస్తే, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము మెమరీ వర్స్గా తీసుకొని వీలైతే ఇక్కడ నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నానండి. ఒకవేళ అన్న ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.